ఈ అమ్మాయి వెళ్ళి వీళ్ళింట్లో ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలు. అయినా ఏం మనిషివయ్యా నువ్వు? కమిషన్కి కకృతిపడి ఇలాంటి పిల్లని తెచ్చి నాకు కట్టబెట్టాలని చూస్తావా? ఇంకోసారి స్నేహ గారి గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తా. ఇక్కడ ఎవ్వడికి స్నేహ గారి గుణం వ్యక్తిత్వం గురించి మాట్లాడే హక్కు స్థాయి లేదు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వెంత పెద్ద జాబ్ చేస్తున్నా, నీ వెనక ఎంత ఆస్తున్నా, నువ్వు స్నేహ గారి కాలి గోటికి కూడా సరిపోవు. అయినా మహాలక్ష్మి లాంటి అమ్మాయి నీలాంటోడికి భార్య అవటం ఏంట్రా? ఆంటీ, నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. దయచేసి ఈ సంబంధం వద్దు, పంపించేయండి. ఇంకో డాక్టర్ బాబు, ఇంకా ఆవిడ గారు వీళ్ళ క్యాన్సిల్ చెప్పాలని ఇక్కడ ఎవరు వెయిటింగ్ చేయటం లేదు. వీళ్ళకి పౌరుషాలు కొలెస్ట్రాలు నిండుగా ఉన్నాయి. వెళ్ళండ్రా. పదండి బాబు, ఇంకా మన దగ్గర మంచి సంబంధాలు బోల్డ్ అని ఉన్నాయి. చూపించావుగా మంచి సంబంధం, నువ్వు నీ బోడి సంబంధం. పదన్నా. వెళ్ళరా. వెళ్ళండ్రా. సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి గొప్ప సంబంధం తీసుకొచ్చాడు. ఆంటీ, మా వల్ల మీకు ఇబ్బంది కలిగిందని మీకు అనిపించే ఉండొచ్చు, కానీ అలాంటి వాడిని పెళ్లి చేసుకొని రేపు మీ అమ్మాయి మాత్రం జీవితాంతం సంతోషంగా ఉండదు అని నాకు అనిపించింది. అందుకే నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. బాబు, మీరు మా విషయంలో తప్పు చేశారని ఏనాడు అనుకోవద్దు. మీరు స్నేహ జీవితం గురించి మాకన్నా గొప్పగా ఆలోచించారు. మీరే గాని ఈ సమయంలో ఇక్కడ లేకపోయుంటే మా బిడ్డ జీవితాన్ని మేమే బుగ్గిపాలు చేసుండేవాళ్ళం. బాబు బాబు, ఆగండి 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 బాబు, డోంట్ వర్రీ. మరొక మంచి సంబంధం నేను నీకు సెట్ చేస్తానుగా. జోడిచ్చి కొట్టేస్తాను మళ్ళీ మంచి సంబంధం అంటే. నీకు ఆల్రెడీ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ తెలిసి అయినా మా దగ్గర దాచావు అంటే, ఆ ముసలావిడితే నీకు గొడవ అవ్వకపోయి ఉంటే ఇదంతా అసలు ఏవి చెప్పేవాడివి కాదుగా. నువ్వు నీ వెధవ సంబంధం. అమ్మా నాన్న పదండి. పోయా. పోరా పో, ఆవిడతో నేను గొడవ పెట్టుకున్నది ఈ సంబంధం క్యాన్సిల్ అవ్వాలని. ఇదిగో సంబంధం. ఈ సంబంధం కుదిరిస్తే నీకొచ్చేదెంత? ఇది బిజినెస్ సీక్రెట్ అమ్మా. 10,000 ఫిక్స్డ్ ప్రైస్, ఎవరికి చెప్పకండి. నేను చెప్పనులే. 50,000 ఫిక్స్డ్ ప్రైస్ నేను నీకిస్తాను. అవునా? అంటే ఎలాగైనా ఈ సంబంధం ఓకే చేయాలంటారు, అంతేగా? ఏడ్చినట్టే ఉందిలే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే అవ్వకూడదు. నువ్వీ పని చేస్తే పని పూర్తిగా అయ్యి 7 దాటే లోపే 50,000 నీ ఫోన్లో ఉంటాయి. గంటలోపు అన్నారు, నోటిఫికేషన్ ఇంకా రాలేదే.